అమ్మా ఆకలేస్తుంది, త్వరగా రా. వచ్చేసాను ఇగో వాటర్ కంచాలు తేడానికి వెళ్ళాను. హాయ్, అందరూ ఎలాగున్నారు? మేము బాగున్నాము. మీరు అందరూ ఏమంటున్నారు? ఇవాళ మంగళవారం ఏమో మరి. కార్తీక్ ఉన్నోళ్ళు నీసు వండుకోరు, లేనోళ్ళు వండేసుకుంటారు. నేను వండినవి అయితే చూపిస్తాను రండి. ఇదిగో మష్రూమ్ కర్రీ చేసాము. ఇగో మష్రూమ్ కర్రీ, అలాగే ఇగో బిర్యానీ, అలాగే ఇగో రైస్ మా అమ్మగారి గురించి, అలాగే అగో ఏంటమ్మా రైతా. ఇది మాత్రం వెరైటీ కూర అనమాట, కాకరకాయ. ఇప్పుడు చూద్దాం ఎలాగుందో ఒకసారి. కాకరకాయ కూరనా రైస్ వేసుకొని చూస్తాను, ఎందుకంటే ఎప్పుడు మనం తిన్నవే కదా బిర్యానీలు అయ్యి. అమ్మ కోసం వండాను, ఆవిడ గోల గోల ఊరికాను. మీ అందరూ ఏమనుకుంటారో కామెంట్లో చెప్పండి. అలాగే నేనైతే మటుకు ఒకసారి టేస్ట్ చూద్దాం, కాకరకాయ కూర ఎలాగుందో ఒకసారి చూద్దాం. కాకరకాయ చాలా బాగుంటది, ఎందుకంటే ముక్కలకి సమానంగా మనము ఏంటమ్మా టమాటీ ఉల్లిపాయ కానీ వేసుకుంటే, టమాటీ కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే దాని పులుపు దీని చేదుని నొక్కేస్తుంది అనమాట. రండి తిందాం. కాకరకాయ అంటే ఒంట్లో ఏ జబ్బులు ఉండవు. కాకరకాయ తినాలి వారానికి ఒక్కసారి అయినా. అది పక్క పెట్టాను అనుకోకండి, మష్రూమ్ కూర టేస్ట్ చూపించడానికి. నేను అదైతే తినేస్తాను. మష్రూమ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాము. నాకు దీనికంటే కాకరకాయ నచ్చింది, కాకపోతే టేస్ట్ మీ గురించి. చాలా బాగుంది. అందరూ కూడా చేసుకోండి, అందరూ కూడా ఆనందంగా తిని నన్ను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అందరికీ బాయ్.